సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనము. 9వ అధ్యాయము 38వ వచనం నుండి చివరి వచనము 50వ వచనం వరకు చదువుకుందాము. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరుని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినలా దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవులో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయము. 2 కనులు కలిగి నరకములో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనడలా దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ప్రియమైన సోదర సోదరులారా, మన ఈ భాగములో గమనించినప్పుడు ఏది మేలు అన్నటువంటి ఒక ప్రశ్న మనకు ఇక్కడ కనబడుతుంది. ఏది మేలు? బైబిల్లో అలా అనేక సందర్భాల్లో ఇలాంటి విషయాలు కనబడతాయి. ఏది మేలు అనే మాట జీవితంలో మనకు అనేక విషయాలు తోడ్పడుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అందులో మనము కోరుకోవాలి లేదా ఎన్నుకోవాలి, చూజ్ చేసుకోవాలి ఏది మంచిది అన్నది. రోడ్డు మార్గము అనుకుందాం. తార్ రోడ్డు ఒకటి ఉంది, మరి కచ్చా రోడ్డు అంటారు, కరకు రోడ్డు, కంకరాళ్ళు మాత్రం ఉంటాయి. ఈ రెంటిలో ఏది కోరుకుంటామంటే తార్ రోడ్డు, సరళమైన రోడ్డు కోరుకుంటాం. కచ్చా రోడ్డులో మనం ప్రయాణం చేయం. అలాగనే సరళమైన స్ట్రైట్ వే అనేది ఒకటి ఉంటుంది, స్ట్రైట్ రోడ్. మరొకటి వంకర రోడ్డు ఉంటుంది, కర్వ్స్ కల్వర్స్ ఉంటాయి. ఏది కోరుకుంటామంటే స్ట్రైట్ రోడ్డు అని అంటాం. మరొకటి గ్రామాలకు పోయే సింగిల్ రోడ్డు అని అంటాం. కానీ
హైవే అని ఒక రోడ్డు ఉంటుంది, నేషనల్ హైవే రోడ్డు అని ఉంటుంది. దేని కోరుకుంటామంటే హైవేనన్నా కోరుకుంటాము, లేదా నేషనల్ హైవే అన్న కోరుకుంటాము. సింగిల్ రోడ్డు కోరుకోం, డబల్ రోడ్డు కోరుకుంటాము. ఒకవేళ 4 లైనర్ ఉంటే 4 లైనర్ కోరుకుంటాము, లేదా నేషనల్ హైవే ఉంటే నేషనల్ హైవే కోరుకుంటాం. ఏది మేలు అనే మాటకు వచ్చినప్పుడు ఇలాగ మనము చూజ్ చేసుకుంటాం మేలైనది ఏమిటి అని. మనం నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో నీ ఎదుట 2 మార్గములు ఉంచాను, నువ్వు ఏవి కోరుకుంటావు? నీ ఎదుట 2 మార్గాలు ఉంచాను, ఒకటి విశాలమైన మార్గం, మరొకటి ఇరుకైన మార్గం. అంతేకాదు, నీ ఎదుట 2 మంచిది చెడ్డది 2 ఉంచాను, ఏది కోరుకుంటావో కోరుకో. మంచిది కోరుకుంటావా, చెడ్డది కోరుకుంటావా? కనుక మనకు నిజ జీవితంలో అనేక ఛాయిసెస్ ఉంటాయి, మనకు ఎంచుకోవడానికి అనేక ఛాయిసెస్ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఏమి కోరుకుంటావు? వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, శాకాహారమా మాంసాహారమా అనేది 2 ఉంటాయి. కోరుకోవలసింది ఎవరు అంటే ఆ వ్యక్తి కోరుకోవాలి. ఏది మేలుకరమో, ఏది క్షేమకరమో దాన్ని చూసుకొని అతను ఎన్నుకోవాలి. కనుక ఇలా జీవితంలో, నిజ జీవితం, రియాలిటీలో, రియల్ లైఫ్ అనేక సార్లు అనేక సందర్భాల్లో మనం ఎంచుకునేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనబడతాయి. మంచి వాటిని ఎన్నుకుంటావా, చెడ్డ వాటిని ఎన్నుకుంటావా? ఏది మేలు, ఏది మేలు, విచ్ ఈజ్ ద బెటర్ అనే దానికి నిజ జీవితంలో మనం ప్రతి సందర్భంలో, ప్రతి చోట ఈ విధమైన ఎన్నికను చేసుకోవడము చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. యేసు ప్రభు కాలంలో ఆయన చెప్పిన మాటల్లో 2 మార్గాల గురించి చెప్తాడు, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గంలో కొద్దిమందే కోరుకుంటారు ఇరుకు మార్గాన్ని. విశాలమైన మార్గము, అందులో అనేకులు ప్రవేశిస్తారు అన్నారు మత్తయి సువార్తలో. కనుక ఇక్కడ 2 మార్గాలు, ఒకటి ఇరుకు మార్గము, మరొకటి విశాలమైన మార్గం. నేరో రోడ్డు లేదా సింగిల్ రోడ్డు ఇరుకు మార్గం అంటాం. హైవే, నేషనల్ హైవే అంటే ఇంకా విశాలమైన మార్గం, 4 లైనరు, 6 లైనరు, 8 లైనరు అని ఉంటుంది. ఇప్పుడు విజయవాడ అటు వెళ్తే చెన్నై కలకత్తా రోడ్డు అంటారు, మరి 8 లైన్ల రోడ్డు అది. అట్లా అంత విశాలంగా ఉంటుంది. ఆ రోడ్లలో ఒక 2 లైన్లలో మధ్యలో ఉంటాయి. ఆ లైన్లలో పోతే ఏదైనా వస్తే ఎదురుగా మరి తగిలిచ్చినా కూడా ఏమి కేసు కాదు. అవి ఎక్స్ప్రెస్ వే అంటారు. ఈ 8 లైన్ల రోడ్లో ఎక్స్ప్రెస్ వే అని కూడా ఉంటుంది. సెంటర్ లో ఒక 2 లైన్లు పోయేదానికి వచ్చేదానికి సెంటర్ లో ఉంటాయి ఎక్స్ప్రెస్ లైన్. అందులో ఏదొచ్చినా ఎవరొచ్చినా ఢీ కొట్టి వెళ్ళిపోవచ్చు, కేసు కాదు. అట్లా మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం, నేరో లైన్, బ్రాడ్. రైళ్లు కూడా ట్రైన్ ఫెసిలిటీలో, అంటే రైలు మార్గాల్లో కూడా ఒకప్పుడు ఉండేది నేరో గేజ్ అనేది ఉండేది, తర్వాత దాన్ని బ్రాడ్ గేజ్ గా మార్చిన. ఒకప్పుడు ట్రైన్స్ బొగ్గుతో నడిచేవి, ఆ తర్వాత డీజిల్ తో నడిచేవి, ఆ తర్వాత ఇప్పుడంతా కరెంటుతో నడుస్తున్నాయి. కనుక మార్గాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే మనం కోరుకోవాలి. ట్రైన్ ప్యాసింజర్ ఉన్నట్టుగా ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఇంకా స్పీడ్గా వెళ్ళేటువంటి దురంతో అని, రాజధాని ఎక్స్ప్రెస్ అని, గంటకు 120 కిలోమీటర్లు వెళ్ళేటువంటి రైళ్లు కూడా ఉంటాయి. అలాగే ప్రతి దానిలో కూడా
మరి మనం ఎన్నుకోవడము అనేది ఉంటుంది, ఎన్నుకోవడంలో ఉంటుంది. అట్లా బైబిల్లో కూడా ఎన్నుకోవలసినవి, ఎన్నుకోదగినవి చాలా ఉంటాయి. ఏది బెటర్? ఈ మాట ఇలా ఉంచుకొని ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం జీవితంలో మనం ఇంట్లోంచి అడుగు బయట పెట్టి మన జీవిత యానమును కొనసాగిస్తున్నప్పుడు మనం ఎంచుకోవలసిన మార్గాలు అనేకం ఉంటాయి. ఏ దారిన పోదాం? ఇంట్లోంచి బయలుదేరగానే ఏ రోడ్డులో వెళ్ళాలి? పులివెందుల్లో ఉన్నా ఏ రోడ్డులో పోతే సుఖంగా మేలుగా వెళ్ళగలం? ఏ రోడ్డులో పోతే నేరోగా ఇరుగ్గా ట్రాఫిక్ ఎక్కువై తొలగడానికే సందు లేక ఎలా ఉంటుంది? మరి రింగ్ రోడ్డులో పోతే బాగుంటుందా, లేదా ఊర్లో నుంచి వెళ్తే బాగుంటుందా అని చూస్ చేసుకుంటాం కదా. అలాగూ మన జీవితంలో ఎంచుకోవలసినవి అనేకమైనవిగా ఉంటాయి. అందులో మనం చదువుకున్న మార్కు సువార్తలో అవి 4 సంగతులు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. సరే, దీనికంటే ముందుగా ప్రసంగి గ్రంథం చూడండి. ఏది మేలు అనే మాటకు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము చూడండి. నేను ఇట్లా అనుకుంటుని అంటే ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. ఆయన ఇలా అనుకున్నాడట. ఏమంటాడు? నేను ఇట్లా అనుకుంటుని. ఎట్లా అనుకున్నాడంట? మొదట బలము కంటే జ్ఞానము శ్రేష్టమే. అంటే బలము మిన్ననా, జ్ఞానము మిన్ననా? మైట్ ఆర్ విజ్డమ్. ఖండ బలం మిన్ననా, బుద్ధి బలం మిన్ననా అని అర్థం. ఖండ బలము మిన్ననా, బుద్ధి బలము మిన్ననా? ఏది మిన్న? ఏది మేలు? విచ్ ఇస్ ద బెటర్? ఏది బెటర్? ఖండ బలమా, బుద్ధి బలమా? మంచి మాట కదా. తర్వాత ఏమంటాడో చూడండి. బలము కంటే జ్ఞానము శ్రేష్టము అనుకున్నాను నేను అంటాడు. కానీ ఆ జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, రెఫ్యూజ్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. కేర్ చేయడం లేదు. జ్ఞానం అంటే దాన్ని పట్టించుకోవడం లేదు, జ్ఞానం కోరుకోవడం లేదు, బలమునే కోరుకుంటున్నారు. ఏ బలం అది? ఖండ బలము కావచ్చు, మత బలం, ధన బలం కావచ్చు. మనుషుడు ధనాన్ని కోరుకుంటాడు, ధన బలమును కోరుకుంటాడు, బుద్ధి బలాన్ని కోరుకోడు. ధనము మిన్ననా, బుద్ధి మిన్ననా? ఏది మిన్నా? ఏది మేలు? ఖండ బలము మిన్ననా, బుద్ధి బలము మిన్ననా? మంది బలం మిన్ననా, జ్ఞాన బలం మిన్ననా? ఏది శ్రేష్టము? ఏది మేలు? మంది ఉన్నారు మాకు, మా మంది, మా బలగం, మా గుంపు చాలా పెద్దది, మా వంశం చాలా పెద్దది, మా జనం, మాకు బంధువర్గం ఎంతో పెద్దది అని మనం చాలా సార్లు గర్వపడుతూ మాట్లాడుతూ ఉంటాం. అని ఆలోచన చేయాలి. ఏది బలం? దేని ఆధారం చేసుకోవాలా? మనం దేని అనుసరించాలా? దేని కోరుకోవాలా? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకోవలసిన విషయాలు కదా. తర్వాత చూడండి ఏమంటాడో. బలముకు మిన్ననా, జ్ఞానం మిన్ననా అంటే జ్ఞానమే మిన్న, కానీ జ్ఞానాన్ని ఎవరు కోరుకోవడం లేదు, తృణీకరిస్తున్నారు. ఖండ బలాన్ని, ధన బలాన్ని, బలాన్ని, మంది బలాన్ని కోరుకుంటున్నారు, కానీ జ్ఞానాన్ని కోరుకోవడం లేదు అని ఈ యొక్క సొలొమోను బాధపడతాడు. తర్వాత చూడండి 17వ వచనం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టం. కేకలు శ్రేష్టమా మేలా? మెల్లగా సున్నితముగా మాట్లాడడం మేలా? ఏది మేలు? గట్టిగా అరవడం, కేకలు వేయడం, స్వరాన్ని పెంచడం,
10 మందికి వినపడాలి అని దౌర్జన్యంగా మాట్లాడడం, కేకలు వేయడం మిన్నన మెల్లగా, సున్నితముగా, మంచిగా, ప్రేమగా మాట్లాడడం మిన్నన. చాలా సార్లు మనం ఈ విషయంలో తప్పిపోతా ఉంటాం. నా మట్టుకు నేను కూడా తప్పిపోతాను. చాలా సార్లు విచారపడతాను. మెల్లగా మాట్లాడలేక గట్టిగా మాట్లాడడం, సున్నితంగా చెప్పవలసిన విషయాలు కటువుగా చెప్పడం. ఇందులో ఏ మినహాయింపు లేదు. అందరం కూడా తొందరపడి గట్టిగా దబాయించి మాట్లాడతాం. మెల్లగా, సున్నితంగా చెప్పవలసిన విధానంలో చెప్పలేక ఓడిపోతా ఉంటాం. చాలా సార్లు మనం పశ్చాత్తాపడతాం కూడా. అయ్యో ఎట్లా ఇలాగుతుంది, అనుకోకుండా వచ్చింది కోపం లేదా ఆవేశం లేదా తొందర, మాటలు దారినాయి, ఇలా పశ్చాత్తాపడే సందర్భాలు కూడా ఉంటాయి. కనుక ఏది మిన్న, ఏది బెటరు అని చూచినట్లయితే ఇక్కడ కేకలు మిన్ననా, సున్నితమైన మాటలు మిన్ననా. నిజ జీవితంలో మనం నిర్వర్తించవలసిన కర్తవ్య నిర్వహణలో ఏది అనుసరించాలా? కర్తవ్య నిర్వహణ స్మూత్ గా వెళ్ళాలనా, ఎప్పుడు కలహాలతో లేదా కఠినంగా లేదా దుర్భాషలతో వెళ్ళాలా? ఎట్లా వెళ్ళాలి? రోజువారీ మన ఈ సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది మనం పరీక్షించుకోవాలి. మరొక మాట అంటాడు చూడండి, యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఇక్కడ ఆయుధాల జ్ఞానమా, కర్ర కటారుల, ఏవి విన్నా కర్ర కటారులు పట్టుకోవడమా, జ్ఞానంతో నడుచుకోవడం అవసరమా? యేసు ప్రభువారు అన్నారు కదా, మత్తయి సువార్తలో మనం చదువుకుంటాము, మీరు పావురములే నిష్కపటులుగా ఉండండి, పాము వలె వివేకముగా ఉండండి అని అంటాడు. పాము అన్నది ఎప్పుడు కూడా ఎదురెక్కి రాదు. పాము తన దారిన తాను తప్పించుకొని పోతుంది. మనిషి ఎదురు పడతా ఉంటే పాముకు చెవులు, వినికిడి వినే చెవులు కడుపు కింద ఉంటాయట. భూమి మీద అది ప్రాకుతూ ఉంటుంది. మనిషి నడుస్తున్నాడు వస్తున్నాడు అంటే భూమి కదలికలను అది గమనిస్తుంది. కనుక వెంటనే మరొక దారికి మరొక ప్రక్కకు వెళ్తుంది. ఎక్కడైనా చెట్టు పొద ఉంటే చెట్టు పొదలో దాక్కుంటుంది. ఏదైనా పుట్ట ఉంటే పుట్టలో దాక్కుంటుంది. ఇంకొక మార్గంలో తప్పించుకొని పోతుందే కానీ మనిషి వస్తున్నాడు, శత్రువు వస్తున్నాడు అంటే ఎదురుగా పోదు. తప్పించుకుంటే పాము చాలా సులభంగా వెంటనే ఎక్కడో చోట మట్టిలోనా దాక్కుంటుంది, ఒక రాతి చోటన్నా దాక్కుంటుంది, ఒక పుట్టలోనికైనా పోతుంది, ఒక చెట్టులోకైనా పోతుంది, కానీ మనిషి మీదకి ఎదురెక్కి రాదు. అందువల్ల యేసు ప్రభువారు ఈ మాట చెప్తారు, మీరు ఎప్పుడైనా సరే పాము వలె వివేకముగా ఉండండి. అంటే ఎదురెక్కిపోయి సమస్యలు తెచ్చుకోవద్దు. విరోధి, శత్రువు అనేవాడు నీకు మీదకి ఎదురుగా వస్తే వానితో ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళవద్దు, కానీ పక్కకు వెళ్ళు, తప్పించుకొని వెళ్ళు, చాటుగా వెళ్ళిపో, దాటిపో నువ్వు పక్కన అని దాని భావం. కానీ పావురములే నిష్ఠులుగా ఉండండి అని కపటం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. పోతే వాడి దారిన వాడు పోతాడు, వాడు మానన వాడే పోతాడు, మనకెందుకు అని మనం తప్పించుకోవాలి. కానీ ఎదురెక్కి అసూయతో ద్వేషంతో వెళ్ళకూడదని ఆ మాట యొక్క అర్థం. ఇక్కడ 3 విషయాలు చెప్తాడు కదా, బలము మిన్నన, జ్ఞానం మిన్నన, రెండవది కేకలు మిన్నన, మృదువుగా సున్నితముగా మాట్లాడటం, మెల్లని మాటలు మిన్నన. ఏది మిన్న? జ్ఞానం మిన్నన లేదా ఆయుధాలు, కత్తులు, కటారులు మిన్నన? ఏది మిన్న అని అంటాడు. అంటే మన నిజ జీవితంలో వేటిని మనం కోరుకోవాలి, వేటిని మనం విసర్జించాలి, వేటిని మనం అనుసరించాలి, వేటిని మనం దూరంగా పెట్టాలి. జీవితంలో ఇలాగ మనం ఎన్నిటినో
ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మన జీవన సంబంధమైన పనిపాట్లలో, వ్యాపారములలో, బాధ్యతల్లో ఏమి కోరుకోవాలి, ఏ మార్గమున వెళ్ళాలి మనం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు మార్కు సువార్తకు రండి. మనం చదువుకున్న వాక్య భాగంలో నాలుగు విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఏది మేలు, ఏది మిన్న అనే మాట మీద మనం గమనిద్దాం. చూడండి. రాయలసీమ 42వ వచనము నుండి మనం చదువుకున్నట్టయితే, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద చెరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. ఏంటి మేలు? ఇక్కడ రెండు మాటలు గమనించాలి. మళ్ళీ చదవండి. 42. నా యందు విశ్వాసం ఉంచుతున్న వారిలో ఒకని అభ్యంతరపరచుట. ఎవరినైనా సరే ఒకరిని అభ్యంతరపరచడం మేలా? ఆ అభ్యంతరపరచడం మేలా? అభ్యంతరపరచకపోవడం మేలా? ఏది మేలు? ఇతరులకు మనం ఇబ్బందిగా ఉండటం మేలా? ఇతరులకు మనం ఇబ్బంది లేకుండా నడుచుకోవడం మేలా? ఇతరులకు మనం ఇబ్బంది కలిగించడం మేలా? ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం దాటుకొని పోవడం మేలా? ఏది మేలు? మొదట ఈ భాగంలో ఎవరికి మనం ఎక్కడా కూడా ఆటంకముగా కానీ అభ్యంతరంగా కానీ ఉండకూడదు. అది మేలు. ఇతరులకు మన అభ్యంతరము, ఆటంకము, కష్టము, నష్టము కలిగించడం ఎంత మాత్రం మేలు కాదు. ప్రియమైన సోదర సోదరుల, ఏది మేలు అనే ఒక మాట ప్రశ్నగా వేసుకొని మనం ఆలోచన చేసినట్టయితే, ఇతరులకు అభ్యంతరము లేని జీవితాన్ని జీవించడం మేలు. ఎవరికి మనం అడ్డుగా కానీ, అభ్యంతరంగా కానీ, కీడుగా కానీ, ఆటంకము కానీ ఉండకుండా జీవించడమే మేలు. కానీ ఇతరులకు మనం హానికరంగా, ఆటంకముగా, అభ్యంతరముగా, ఇబ్బందిగా, నష్టగా మనం ఉండటం మేలు కాదు. అలాగూ ఆటంకము, అభ్యంతరం కలగ చేయటము మెడకు రాయి కట్టుకొని దూకి సాచినట్టు అర్థం అన్నాడు. అదే కదా అని అర్థం. తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట మేలు అన్నాడు. ఇది చేత కాకపోతే అదన్నా చేయండి, అదన్నా మేలు అన్న. అభ్యంతరం, చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో. అభ్యంతరాలు ఇతరులకు అభ్యంతరకరముగా ఉండుట కంటే మెడకు రాయి కట్టుకొని చావడం మేలు అన్నాడు. ఏది మేలు? అభ్యంతరం చేయడమా ఇతరులకు, లేదా ఇతరులకు అభ్యంతరకరముగా ఉండడమా, లేదా చావడమా? ఏది మేలంటే చావే మేలు. ఎప్పుడు? ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేదానికంటే, ఆటంకంగా ఉండేదానికంటే, ఇతరులకు ఆటంకము కలగ చేసి ఇబ్బందికరముగా ఉండేదానికంటే మనం చావడమే మేలు అన్నంతగా తీవ్రమైన విషయంగా ఇక్కడ పరిగణించవచ్చు. 43వ వచనం చూడండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినడలా దాని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఇక్కడ ఏది మేలు అన్నప్పుడు, ఒకటి నరకము, రెండవది జీవము. ఏది మేలు? నరకములో ప్రవేశించుట మేలా, లేదా జీవము, లేదా నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, నిరంతరము జీవించేటువంటి పరలోకం మేలా అని. మామూలు భాషలో చెప్పుకోవాలంటే నరకం మేలా,
పరలోకం మేల, యమగుండం మేల, దేవుని రాజ్యం మేల, పాతాళం మేల, పుణ్యలోకం పరలోకం మేల, ఏది మేలు? ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే అంటే అర్థం, నీ చేతితో పాపం చేయుట కంటే ఆ చేతితో పాపము చేయుటను ఎంచుకుంటావా? వద్దు నాకు అని చేతిని నరికి వేసుకుంటావా? ఏది మేలు చెప్పు అంటే, పాపం చేయడం మానలేకపోతే చేతితో చివరికి ఆ చేయి నరికి వేసుకున్నా మేలే అని అంటారు. రెండు చేతులు కలిగి నరకాగ్నిలో పడేదానికంటే ఒక్క చేయి కలిగి పరలోకములో చేరడం మేలు అంటాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తా ఉంటే, మాటి మాటికి నీ చెయ్యి అభ్యంతరపరుస్తూ కనబడిన వాళ్ళని ఎలా కొడతా, భార్యను కొడతా, పిల్లను కొడతా, ఇలా నీ చెయ్యి ఒక పాపానికి నిన్ను నడిపిస్తా ఉంటే ఆ చెయ్యిని సైతం నరికివేయి. ఒక్క చెయ్యి అయినా చాలు నీకు. ఆ ఒక్క చేతితో బతుకు నీవు. రెండు చేతులతో అక్రమమైన ఆర్జనను చేసేదానికంటే ఒక్క చేతితో సంపాదించి చాలనుకో. ఏది మేలు? రెండు చేతులతో రెండు చేతులు ఉండి అక్రమమైన కార్యాలు చేస్తూ అక్రమమైన సంపాదన చేసేది మేల? ఒక చెయ్యి లేకపోయినా సరే ఒక్క చేతితో ఒక్క పూట భోజనం చేసి బతకడం మేల, మూడు పూటల తిని రెండు చేతులతో పాపం చేసి మూడు పూటల సుఖభోగాలు తిని భోజనాలు తింటే మేల? ఏది? బిర్యానీ తింటే మేల, ఇంత 4 మెతుకులు తింటే మేల? ఏది మేలు? రెండు చేతులతో దుర్మార్గ పనులు చేసి రోజు బిర్యానీ తినడం మేల? ఒక చెయ్యి లేకపోయినా సరే ఒక చేతితో పని చేసుకుని ఒక్క పూట తింటే, నాలేదో తెలుగులో సామెత చెప్తారు, పరిగెత్తి పాలు తాగదంటే నిలబడి నిలకడగా నీళ్లు తాగడం మేలు. ఏది మేలు? పాలు మేల, నీళ్లు మేల అంటే ఆ సందర్భంలో అలా చెప్తారు. పరిగెత్తి ప్రయాసపడి పాలు తాగేదానికంటే నిలకడగా నిబ్బరముగా నీళ్లు తాగి బతుకోవచ్చు అంట. ఏది మేలు? పాలు మేల, నీళ్లు మేల? పాలు శ్రేష్టమైనవే, కానీ ఆ పాల కొరకు పరిగెత్తి అలసిపోయి సొమ్మసిల్లి పాలు తాగుతుంటే నిమ్మలంగా నిబ్బరంగా నిదానముగా అడుగు వేసుకుంటూ ప్రయాస లేకుండా అలసట లేకుండా కుక్కెడు నీళ్లు తాగి ప్రాణం పోసుకుంటే మేలని అనుభవజ్ఞులు చెప్తారు. అంటే పనిలో తొందరగా పరుగులాడి రోజంతా కాలు ఒక చోట పెట్టకుండా ఈ ఊరని ఆ ఊరని, ఈ వ్యాపారమని ఆ వ్యాపారమని, ఒకటి బదులు రెండుకు బదులు 4 వ్యాపారాలు పెట్టుకొని నిద్రాహారం లేకుండా, విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమి దొరకలేదు అన్నట్టుగా పనిపాటలు పెట్టుకొని ప్రయాసపడమా? కొంత మార్తలాగా పనిపాటలు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని మాటలు వింటూ జీవితాన్ని గడపడం ఏది మేలు? ఉదాహరణగా మార్త మరియలు ఇద్దరు ఏమని చెప్పి ఎవరు మేలు వాళ్ళల్లో? మార్త ఒక అడుగు ఓ చోట పెట్టకుండా అరిగిలానట్టుగా పనులు చేస్తా ఉంది. కానీ మరియ నిమ్మలంగా కూర్చొని సమాధానంగా ప్రభు మాటలు వింటా ఉంది. ఏది మిన్నా చెప్పండి? మార్త మిన్ననా, మరియ మిన్ననా? మార్త వలె విరామం లేకుండా హడావుడిగా ప్రయాసపడి ఈ ఊరు ఆ ఊరు ఒక్క రోజు ఒక్క కాలం చోట పెట్టకుండా తిరుగుతావా? ఏది మేలు? కొంత విశ్రాంతిగా, కొంత నిమ్మలంగా, కొంత తృప్తిగా, కొంత ధైర్యంగా జీవితాన్ని గడపడం ఏది మిన్న? తర్వాత చూడండి ఏమంటాడు 44వ వచనం. 2 చేతులు అన్నాడు. 2 చేతులు కలిగి అగ్నిలో పోవుట కంటే
అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఏది మేలు? 2 చేతులు కలిగి నరకాగ్నికి పోవుట కంటే, అంటే 2 చేతులతో అక్రమం చేస్తూ, 2 చేతులతో అక్రమంగా సంపాదిస్తూ, 2 చేతులతో దుర్మార్గపును చేస్తూ నువ్వు చనిపోతే నరకాగ్నికి వెళ్ళాలి. ఏం లాభం? కానీ ఒక్క చెయ్యి ఉన్నా చాలు, మేలు చేస్తా ఉంటే పరలోకం వెళ్ళడం మేలు అని. కనుక అవసరమైతే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యన్న నరికేసుకోగాని అగ్నిగుండానికి వెళ్ళవచ్చు. 45వ వచనం, నీ పాదము నిన్ను అభ్యంతరపరచినలా దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబట్టు కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అని మనం చూస్తున్నాం. చూసారా, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళతో నరకములో పడేదానికంటే ఒక్క కాలున్నా చాలు పరలోకములు చేరడం. తప్పు త్రోవల్లో వెళ్ళి చెడ్డ మార్గాలు పరిగెత్తి అక్రమ కార్యాలకు పరిగెత్తకూడని, నడవకూడని, వెళ్ళకూడని మార్గములలో పరిగెత్తుతూ చచ్చి నరకానికి పోయేదానికంటే ఒంటి కాలవండి కుంటివాడమైనా పర్వాలేదు, నేను అభ్యంతరపరిచేది ఏదైనా దాన్ని తీసి పారవేయనట్టు. అలాగని ప్రతి అవయాన్ని నరికివేయమని కాదు దాని భావం. అట్లా మనం వేరుగా భావించకూడదు దాన్ని. అంటే పాప విషయంలో జాగ్రత్తగా ఉండు అని అర్థం. పాపము చేయటలోను బహు జాగ్రత్తగా ఉండు. నీ చేయి కానీ నీ కాలు కానీ పాపానికి వెళ్ళకున్నట్టుగా దాన్ని అదుపులో పెట్టుకో, దాన్ని బంధించుకో, దాన్ని స్వాధీనం పెట్టుకో. 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో పడేదానికంటే ఒక కన్ను తీసేయి, ఒక కంటితో అయినా నరకంలో పడకుండా నిత్యమైన జీవంలో ప్రవేశించు. కనుక 2 కళ్ళు కలిగి నరకంలో పడడం మేలా, ఒంటి కన్ను కలిగి పరలోకంలో చేరడం మేలా? 2 చేతులు కలిగి నరకంలో పడడం మేలా, ఒక్క చేయి కలిగి పరలోకంలో చేరడం మేలా? 2 కాళ్ళు కలిగి పరిగెత్తి పరుగులాడి చేయరాని పాప కార్యములు చేయడానికి పరుగులాడి చనిపోయి నరకానికి వెళ్ళటం మేలా? ఒక్క కాలైనా చాలు పాపం చేయకుండా ఉంటే నరకం తప్పించుకొని పరలోకం చేరడం మేలు కాదా అని అంటాడు. మరొక విషయం కూడా చూడండి, ఏమంటాడు? 47వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. 2 కళ్ళు కలిగి నరకంలో పడడం మేలా, ఒక్క కన్ను కలిగి దేవుని రాజ్యంలో చేరడం మేలా? ఏది మేలు? ఏది మేలు? ఏది శ్రేష్టం? ఏది మిన్న? నిజ జీవితంలో ఏది మేలైనదో మనం చూస్ చేసుకోవాలి, ఎంచుకోవాలి, ఎన్నుకోవాలి. 2 మార్గంలో, ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాలమైన మార్గం. ఇరుకు మార్గం వెళ్ళేవారు కొందరే, కానీ విశాల మార్గంలో అనేకులు వెళ్తారు. ఏది మేలు అని మనం గమనించాలి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 49వ వచనం చదువుకుందాం. ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఉప్పు అనే మాటను ప్రభు ప్రస్తావన చేస్తున్నాడు. ఉప్పు మంచిది, ఉప్పు సారము కలిగినది. మనం ఉప్పు యొక్క ఉపయోగాల గురించి మనం ఆలోచన చేస్తే, ఉప్పు ప్రతి వంట కూడా ఇలాగంటుందట, అన్ని వేసి చూడు, చివరికి నన్ను వేసి చూడు అని అంటుందట. ఎన్ని వేసినా, ఎన్ని మంచి మరి పదార్థాలు వేసినా రుచి రాదు. ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది. అందువల్ల ఉప్పు చాలా గర్వంతో, అతిశయంతో
ఈ మాట అంటుందట, అన్ని వేసి చూడు, చివరికి నన్నేసి చూడు, దాని దాని కథే వేరు అన్నట్టు, దాని రుచే వేరుగా ఉంటుంది అని అంటుందట. అంటే అర్థం, ఉప్పు అన్నది రుచి కొరకై రుచిని కలిగిస్తుంది అని అంటాం. ఓ మాట కొలస్సలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఇలా కనబడుతుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి అనే మాట అంటాడు. సంభాషణ రుచికరముగా ఉండాలి. రుచికి మెల్లనైన మాటలు, కృపాసహితమైన మాటలు, క్షమించగలిగే మాటలు, సున్నితమైన మాటలు, అవతల వాళ్ళను దుఃఖపరిచే మాటలు కాకుండా సమాధానపరిచే మాటలు, ఆదరించే మాటలు అలకండి అని అంటాడు. కనుక మన సంభాషణ, మన మాటలు రుచికరముగా ఉండాలి అనే మాటలు. చాలాసార్లు ఈ విషయం కూడా తప్పిపోతా ఉంటాం. మెల్లగా మాట్లాడలేము, సున్నితముగా మాట్లాడలేము, అవతల వానికి దుఃఖపడకుండా, బాధపడకుండా, వ్యసనపడకుండా ఉండేట్టుగా ఆదరణకరంగా, సహాయకరంగా, ప్రేమతో, ఆప్యాయతతో మనం చెప్పవలసి ఉంటాం. అది చేయలేకపోతాం. కనుక సంభాషణ రుచికరముగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. మరొక మాట చూడండి, ఉప్పు మంచిదే, కానీ ఉప్పు చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. మనం కూరల్లో రుచి కొరకు వేసుకోవడమే కాదు, పచ్చళ్ళు లాంటివి వాటిలో ఉప్పు వేస్తాం. ఎందుకంటే భద్రముగా ఉండడానికి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి, సన్ననిమ్మ పచ్చడి, ఇలా ఉప్పు ఏమంటారు వాటి, ఊరగాయలు అంటారు, ఊర పచ్చళ్ళు అంటాం. అందులో ఉప్పు వేయకపోతే అవి ఎక్కువ రోజులు మన్నిక ఉండవు, ఎక్కువ రోజులు ఊర నిలకడగా నిలవ ఉండవు, చెడిపోతా. అంటే నిల్వ చేయడానికి, మనం దాన్ని భద్రం చేయడానికి, ప్రిజర్వ్ చేయడం అని అంటాం. అలా చేయడానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఉప్పు బైబిల్లో చాలా చోట్ల ఉప్పును గురించి ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక ఒడంబడిక చేసుకుంటే, నేను ఇది ఫలాన్ని నీకు ఇస్తాను, దాని బదులు నువ్వు ఫలాన్ని ఇవ్వు, మన ఇద్దరి మధ్య ఇద్దరు రాజీ పడి నా భూమిని నీకు కౌలుకి ఇస్తున్నాను అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. కొంత అమౌంట్ మనం వడ్డీకి ఇస్తే బాండ్ రాసుకుంటాం. కానీ ఆ కాలంలో ఒకటి ఒడంబడిక ఉండేది. ఇద్దరి మధ్యన ఒడంబడిక ఏదైనా జరిగితే ఉప్పును సాక్షిగా పెట్టుకుంటారు. ఇదిగో ఉప్పు సాక్షిగా, అమ్మ సాక్షిగా, మా నాయన సాక్షిగా అని కొంతమంది అంటుంటారు కదా. కానీ అనాదిగా యూదుల మధ్యలో ఉన్న ఒక ఒప్పందం, ఒడంబడిక ఏంటంటే దాని ఉప్పు ఒడంబడిక అని అంటారు. ఉప్పును చేతితో తీసుకొని, ఇదిగో ఉప్పు సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నాను, ఉప్పు సాక్షిగా ఇదిగో నీకు రాసిస్తున్నాను అని ఆ ఉప్పును ఒడంబడికగా గుర్తుకు పెట్టుకుంటారు. కనుక ఉప్పు అన్నది ఒడంబడికకు ఆధారం. అంతేకాదు, ఉప్పు అన్నది దేవునికి అర్పించే అర్పణలు, నైవేద్యంలో ఉప్పు చేయాలి ఉంది. లేవియ కాండంలో ఆ మాటలు ఉంటాయి. మీరు అర్పించే ప్రతి అర్పణకు ఉప్పును కలపండి, ఉప్పును చేర్చండి అనే మాట ఉంటుంది. 2వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు అనేది దేవునికి అర్పించే నైవేద్యంలో, అర్పణలో ఉప్పును కలపాలి అన్నాడు. ఉప్పు యొక్క ప్రాధాన్యత, ఉపయోగాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇంకో మాట కూడా అంటాడు, ఆ ఉప్పు అన్నటువంటిది మరి పిల్లలు పుట్టిన తర్వాత వారు ఆరోగ్యం కొరకై ఉప్పులో దొర్లిస్తారట. ఉప్పులో దొర్లిస్తారు. అంటే ఉప్పు అన్నది ఆరోగ్యానికి కూడా, చిన్న పిల్లలు శిశువులుగా ఉన్న వారిని, ఆ శిశువులను ఉప్పులో దొర్లిస్తారట. వారందరూ ఉప్పు పూస్తారట ఆ శరీరం మీద. దాని ద్వారా రోగ క్రిములు నశించిపోతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు అని అలా ఉప్పులో పిల్లలను దొర్లిస్తారట. ఉప్పు ఆరోగ్యానికి కూడా సూచనగా ఉంటుంది. అంతేకాదు, ఉప్పు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉన్నాయి,
కొబ్బరి చెట్లకు ఉప్పును ఎరువుగా వేస్తారు కనుక అది ఎరువుగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలు ఉప్పులో ఉన్నాయి ప్రియులారా. మనం ఏమంటాడు, మీరు ఉప్పు సారం కలిగి ఉండుడి అన్నాడు. అయితే మన విశ్వాసలమైన మనం ఉప్పు సారము కలిగి, ఒకవేళ అది నిస్సారం అయితే దేనికి పనికిరాదు, బయట పారవేస్తారు, మనుషులు దాన్ని తొక్కుకుంటా పోతారు అన్నాడు. మనం ఉప్పు సారం కలిగి ఉన్న వారమా, సారం లేని వారుగా ఉన్నామా? ఉప్పు సారము కలిగి ఉన్నది. ఒకసారి ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడికే కదా అన్నాడు. ఒక్కొక్కరు మనం పరీక్షించుకుందాం. నేను ఉప్పు సారం కలిగి ఉన్నానా, నిస్సారముగా ఉన్నానా? సారము లేని ఉప్పుగా ఉన్నానా అంటే దేనికి పనికిరాని వాడనుగా ఉన్నానా? దేనికైనా ఎవరికైనా నేను ఉపయోగపడేవాడనుగా ఉన్నానా? సారము కలిగిన ఉప్పులాగా ఉన్నానా, నిస్సారముగా ఉన్నానా? బయట పారవేయబడతాను, తొక్కబడతాను, ఎందుకు పనికిరాదు కదా అన్నా. అంటూ అంటూ ఆ చివరి వచనంలో అన్నాడు చూడండి, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి అన్నాడు. ఇక్కడ ఉప్పు సారం అంటే సమాధానము అని అర్థం. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండుడి అంటూ మీలో ఒకరికొకరు సమాధానం కలిగి ఉండుడి అన్నాడు. అలా అయితే ఉప్పు అనే మాట సమాధానానికి సూచనగా ఉంది. సమాధానం కలిగి ఉండండి మీలో ఒకరికొకరు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, అంతకంటే ముందుగా మనం వచనాలు చూసినట్టయితే 2-3 కారణాలు అక్కడ పై వచనాల్లో మనకు కనబడుతుంది. శిష్యులైన వారు ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటా ఉన్నారు. సమాధానం లేదు వారి మధ్యలో. ఆ పైన 35 36 వచనాల్లో ఆ మాట కనబడుతుంది. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఒకరికొకరు పోట్లాడుకుంటూ కలయించుకుంటున్నారు. వారి మధ్యలో సమాధానం లేదు. తర్వాత కూడా మనం గమనిస్తే అక్కడ వారు నీ నామం పేరిట దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, వాళ్ళను మేము వెళ్ళగొడతాము అని చెప్పేసి శిష్యులు అంటున్నారు. అంటే ఇతరుల యొక్క సేవను, ఇతరుల యొక్క పరిచయం నిందిస్తూ వారితో సమాధానం లేకుండా ఉన్నారు. ఇలాంటి భావాలు ఉన్నటువంటి శిష్యుల మధ్యలో ఈ మాట అన్నాడు, మీలో మీరు ఉప్పు సారం కలిగి ఉండు అంటే విరోధులుగా ఉండవద్దు, వేరే వారి మీద మీరు తీర్పు తీర్చవద్దు, విమర్శలు చేయవద్దు, అందరితో సమాధానంగా ఉండండి అని అన్నాడు. ఉప్పు సారం అంటే సమాధానము అనే మాట కూడా అక్కడ మనం గమనించాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక, ప్రేరేపించ